హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. టెన్ ఆఫ్ సోర్డ్స్, నో కమ్యూనికేషన్, పెయిన్ఫుల్ ఎండింగ్స్. ఓకే, ఈ పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఎవరితో అని భయపడకండి. దట్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఎవరితో అని అంటే తన పాస్ట్ పార్ట్నర్ ఆర్ లవర్, పాస్ట్ పర్సన్, వాళ్ళ లైఫ్లో ఉన్న పాస్ట్ పర్సన్తో పెయిన్ఫుల్ ఎండింగ్స్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి డ్రాప్ అయిపోయారు మీ పర్సన్ ఇంకా. ఎస్, టూ ఆఫ్ సోర్డ్స్, డిఫికల్ట్ డెసిషన్ ఇది తన ఉద్దేశంలో. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. తను తీసుకున్న డెసిషన్ చాలా డిఫికల్ట్ డెసిషన్ అనమాట. ఎందుకు డిఫికల్ట్ అనిపిస్తుందంటే మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని తను చాలా ఒక డివైన్ పవర్ ఆర్ సోల్మేట్ కనెక్షన్ అన్నట్టుగా చూశారు, లైఫ్ పార్ట్నర్గా చూశారు. బట్ మీ పర్సన్కి ఒక జర్క్ ఇచ్చి వెళ్ళిపోయారనమాట ఆ పర్సన్. ఓకే, మీ పర్సన్ వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చారో అందులో 1% కూడా మీ పర్సన్కి వాళ్ళు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆ పర్సన్ని అసలు ఇమాజిన్ చేసుకోవడం కూడా మీ పర్సన్ వల్ల అవ్వట్లేదు. థర్డ్ పార్టీ వాళ్ళు అంత డేంజరస్ అని తెలుస్తుంది. సో ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ బయటకు రావాలని చాలా హార్డ్గా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో నెక్స్ట్ ద హై ప్రీస్టెస్. ఈ హై ప్రీస్టెస్ ఎనర్జీస్ మీవి. అండ్ ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి మీ దగ్గరికి రావాలని డిసైడ్ అయ్యారో మీ పర్సన్ మీ మీద కంప్లీట్లీ తన టైం అంతా మీ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి సెకండ్ మీకోసం ఆలోచిస్తున్నారనమాట. మీ థాట్సే ఉంటున్నాయి తన మైండ్లో. మీరు చూపించే నర్చరింగ్ ఎనర్జీ, కేరింగ్ ఎనర్జీ, మీ సపోర్టివ్నెస్, ఇవన్నీ కూడా ప్రతి నిమిషం తనకి గుర్తొస్తున్నాయి. మీలాంటి డివైన్ ఫెమినిన్ ఎనర్జీని వదిలేసి ఒక డెవిల్ ఎనర్జీని తన సోల్మేట్ అనుకున్నందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీరు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్, హీలర్. అండ్ మీ స్ట్రాంగ్ ఆరాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటారనమాట. అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం, ఒకవేళ ప్రాబ్లం వచ్చినా అది ఈజీలీ సాల్వ్ అయిపోవడం, అలాంటివి ఉంటాయి మీ దగ్గర, మీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి. సో ఈ ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు. మిమ్మల్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి మీ పర్సన్ చాలా తన్ని తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉన్నందుకు. బట్ ఎట్ ద సేమ్ టైం తను సిగ్గుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి అంటే మీలాంటి పర్సన్ని చాలా ఒక వాల్యూ లేని పర్సన్ని చూసినట్టు చూసారు ఎన్ని రోజులు అని చాలా బాధపడుతూ ఉంటారు. ఓకే, సో కొన్ని మిస్టరీస్ కూడా ఉన్నాయి, కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఆ సీక్రెట్స్ ఏంటి అనేది కూడా త్వరలో రివీల్ చేస్తారు మీ పర్సన్. ఆ సీక్రెట్స్ ఏంటి అని అంటే ఏం కాదు, ఒక పర్సన్ తనని చీట్ చేసి వెళ్ళిపోవడం అండ్ తను వాళ్ళు ఎలాంటి వాళ్ళు రియలైజ్ అవ్వడం, తనున్న సిచ్యువేషన్ తలుచుకొని తను బాధపడడం, ఇప్పుడు మీ దగ్గరికి అట్రాక్ట్ అయ్యి మీరే తన సోల్మేట్ అనుకుంటూ మీ వైపు రావడం. అది ఆ ట్రూత్ ఏంటి అని అంటే అదనమాట. మీ మీద ఉన్న ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, ఇవన్నిటినీ కూడా చాలా కంట్రోల్లో పెట్టుకున్నారు ఇన్ని రోజులు. బట్ ఇంకా తన వల్ల అవ్వట్లేదు. సో ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే, సో ఇది ఒక స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి ఎనర్జీ.
బిట్రేయల్ అంటే తన లైఫ్లో తనని దారుణంగా చీట్ చేసి వెళ్ళిపోయారు ఒక పర్సన్. చెప్తున్నాను కదా, ఇప్పుడు స్టార్టింగ్లోనే అదే వచ్చింది. అండ్ మీ పర్సన్ని కంప్లీట్లీ మనీ ప్రాబ్లమ్స్లోకి నెట్టేసి వెళ్ళిపోయారు. వెరీ ట్రికరీ సిచ్యువేషన్ అనమాట. చీప్ ట్రిక్స్ ప్లే చేసి మీ పర్సన్ దగ్గర కంప్లీట్గా నమ్మించి వాళ్ళు ఫ్రాడ్ అని తెలుసుకునే లోపలనే మీ పర్సన్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నో కాంటాక్ట్, అసలు ఎక్కడ కాంటాక్ట్లో లేరు. దేంట్లోని కూడా సోషల్ మీడియాలో కూడా మీ పర్సన్ కాంటాక్ట్ చేద్దామని ట్రై చేసినా కూడా ఎక్కడా కూడా రెస్పాన్స్ అనేది లేదు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ని వదిలేసి దూరంగా ఎక్కడికైనా మీ పర్సన్ ఫ్యామిలీ నుండి వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్లీ ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవాలని ప్లానింగ్లో ఉన్నారు. ఓకే, సో హ్యాంగ్డ్ మ్యాన్ ఇన్ రివర్స్. ఓకే, డిలేస్ అండ్ ఫియర్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు చెప్పాను నేను మీకు, డిలేస్ అనేవి చాలా చేశారు మీ పర్సన్. మీకు తన ప్రపోజల్ని ఇవ్వడానికి కూడా చాలా డిలే చేస్తున్నారు. అండ్ కంట్రోల్ అనేది లేదు. ఇంకా తను ఏదైతే తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారో, తన బౌండరీస్లో తను ఉండాలి, మీ వైపు రాకూడదు. మీ ప్రేమని ఆర్ మీ ఎఫెక్షన్ని ఏదైతే ఉందో, మీ ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసినా తను యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఇప్పుడు అవన్నీ కూడా తన ఫీలింగ్స్నే తను ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ మీరు ఒకవేళ ప్రపోజ్ చేస్తే ఆ ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్. అండ్ 3 ఆఫ్ పెంటకల్స్, మీతో కలిసి టీం వర్క్ చేయాలనుకుంటున్నారు. అంటే తన లైఫ్ అంతా మీతో కలిసి స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు మీ పర్సన్. ఓకే, బిల్డింగ్ సంథింగ్ ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్కి. ఓకే, సో ఇది స్ట్రాంగ్ క్యాప్రికాన్ ఎనర్జీ. 3 ఆఫ్ కాయిన్స్ మకర రాశి ఎనర్జీ. అండ్ 6 ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశి. ఈ సింహరాశి ఎనర్జీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ డిలేస్ అండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్. సో దిస్ ఇయర్ మార్చ్ తర్వాత నుండి వాళ్ళకి చాలా పీస్ఫుల్ లైఫ్ అయితే చూడబోతున్నారు. విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్, ప్రోగ్రెస్ ఇవన్నీ రాబోతున్నాయి వాళ్ళ లైఫ్లో. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా వాళ్ళు చాలా ప్రోగ్రెస్ అనేది చూస్తారు. రిలేషన్షిప్లో స్టక్ అయి ఉన్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అండ్ గుడ్ ఫార్చ్యూన్ అయితే రాబోతుంది. అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటున్నారు ఇక్కడ మీ ఇద్దరు కలిసి. చాలామంది కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి త్వరలోనే నెక్స్ట్ 48 అవర్స్లోనే కమ్యూనికేషన్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ బయటపడ్డారు. 9 ఆఫ్ వాండ్స్. ఓకే, సో 9 ఆఫ్ వాండ్స్ ఇక్కడ అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి. ఓకే, సో ఇక్కడ ఏంటనంటే మీ పర్సన్ ఒక వూండెడ్ వారియర్ లాగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఒక ఏమంటారంటే దాన్ని, ఒక సిచ్యువేషన్ కోసం చాలా వెయిట్ చేశారు ఇన్ని రోజులు, కొన్ని మంత్స్, కొంతమంది విషయంలో కొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా తనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి మీ పర్సన్తో మాట్లాడట్లేదు. అండ్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారనంటే తను తీసుకున్న రాంగ్ డెసిషన్ కోసం డెసిషన్ తలుచుకొని తను చేసుకున్న ఫాస్ట్ థింకింగ్ వితౌట్ ఫాస్ట్ థింకింగ్ అంటే ఏమి ఆలోచించుకున్నా తను తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని తలుచుకొని బాధపడుతున్నారు. అసలు అందుకే తను తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్లనే తన లైఫ్ స్టక్ అయిపోయింది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ తను క్విక్ డెసిషన్సే తీసుకోబోతున్నారు, యాక్షన్ తీసుకోబోతున్నారు మీ రిలేషన్షిప్కి సంబంధించి. అండ్ ట్రూత్ ఏదైతే ఉందో, తను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అనే ఆ ట్రూత్ మీ పర్సన్ని రివీల్ చేస్తారు. ఓకే, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి ఎనర్జీ అది. అండ్ 8 ఆఫ్ కప్స్, అగైన్ బిట్రేయల్, డిసప్పాయింట్మెంట్, విత్డ్రాల్. ఓకే, వాకింగ్ అవే ఫ్రమ్
ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ లీవింగ్ బిహైండ్ ద పాస్ట్ సిచ్యువేషన్. ఓకే, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. ఇది మీ పర్సన్ ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి అండ్ ఆ టాక్సిక్ పీపుల్స్ లైఫ్లోంచి వాకవే చేసేస్తున్నారు. ఇంకా సీరియస్ డెసిషన్ అయితే తీసుకున్నారు అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చాలా సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, ఫైండింగ్ పీస్ అనమాట, మనశ్శాంతి కోసం వెతుక్కుంటున్నారు. ఇప్పటి వరకు అటాచ్ అయి ఉన్న టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి డిటాచ్ అయ్యి ఒక పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ రిలేషన్షిప్ కావాలి, అప్పుడే తనకి హీలింగ్ అనేది జరుగుతుంది అని చాలా అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, సో తనని తాను క్షమించుకోవాలి ఫస్ట్. ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే తనని తాను ఫర్గివ్ చేసుకోవాలి, అప్పుడే తను ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వస్తారు. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే న్యూస్ అండ్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఇక్కడ ఒక ఏం జరగబోతుంది అని అంటే గుడ్ న్యూస్ వినబోతున్నారు. గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది మీ పర్సన్కి, ఆర్ మీ పర్సన్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేస్తారు ఇప్పుడు. అండ్ మీ కనెక్షన్ ఒక 2 of Cups ఎనర్జీ, సోల్మేట్ కనెక్షన్. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. మ్యారేజ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మ్యారేజ్ అనేది తప్పకుండా జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. అండ్ ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి ఎనర్జీ. అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. అండ్ ఇది ఒక మ్యారేజ్ కనెక్షన్. ఓకే, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో 4 of Swords. మీ పర్సన్ తను వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మీతో కలిసి తన ఫ్యూచర్ చూడబోతున్నారు అండ్ చూడాలి మీతో ఫ్యూచర్ అనేది. మిమ్మల్ని ఒక సోల్మేట్గా యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఎలా రియాక్ట్ అవుతారు, రిజెక్ట్ చేస్తారేమో తన ప్రపోజల్ని అనే ఫియర్తో మాత్రం ఉన్నారు. ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని తన ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు మీ పర్సన్. బట్ ఆ ఫ్రెండ్స్ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాకే ఇస్తున్నారు మీ రిలేషన్షిప్కి సంబంధించి. సో అందుకే మీ వైపు రావడానికి తను కంప్లీట్లీ రెడీగా ఉన్నారు. ఓకే, సో కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, చాలా స్టబర్న్ ఎనర్జీ అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉన్న పర్సన్ ఈ పర్సన్, మీ పర్సన్. అండ్ వర్కహాలిక్, ఎంత వర్క్ ఉన్నా కూడా అదే రోజు కంప్లీట్ చేసి కానీ నిద్రపోరు మీ పర్సన్. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీ పర్సన్కి. అండ్ స్లో మూవింగ్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది, నియర్ ఫ్యూచర్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ జరగబోతుంది. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ బయటకు రాబోతున్నారు మీ పర్సన్. హార్ట్ బ్రేక్. ఓకే, అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరగబోతున్నాయి విత్ డెత్, రీబర్త్ కార్డ్. న్యూ బిగినింగ్స్ అండ్ పెయిన్ఫుల్ ఎండింగ్స్. ఓకే, ఎండ్ ఆఫ్ టాక్సిక్ సైకిల్ ఆర్ ఎండ్ ఆఫ్ కార్మిక్ సైకిల్ అండ్ బిగినింగ్ ఆఫ్ బ్రాండ్ న్యూ సైకిల్. హ్యాపీ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఎనర్జీస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. తను చిన్న వయసు నుండే చాలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని, వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ని అంతా ఇతను ఆర్ ఆమె, ఇక్కడ ఫెమినిన్ ఎనర్జీ వచ్చింది కాబట్టి జెండర్ మీకు సూట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, మీ పర్సన్ మేల్ అయితే మేల్, మీ పర్సన్ ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే, సో అలా రెస్పాన్సిబుల్ పర్సన్గా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్న పర్సన్ ఈ పర్సన్. ఓకే, అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది మీ పర్సన్కి గ్రాడ్యువల్గా. అండ్ కొంతమంది విషయంలో ఈ పర్సన్ ఒక సింగిల్ పేరెంట్ కూడా, మ్యారీడ్ అయిన తర్వాత డివోర్సీ ఆర్ విడో ఆర్ వైఫ్కి దూరంగా ఉంటున్న పర్సన్, అలాంటి పర్సన్ ఎవరో, అలాంటి పర్సన్ ఎనర్జీస్ అవి.
ఓకే, బట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్. ఇప్పుడు ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుషు రాశులు, మేషరాశి. సో మీరిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే టైం అయితే దగ్గర పడింది. ఇంకా చాలా హ్యాపీనెస్ చూస్తారు, డొమెస్టిక్ హ్యాపీనెస్ చూస్తారు మీరు. అండ్ సెలబ్రేషన్, జాయ్, హార్మనీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీ లైఫ్లోకి. ఎందుకు వస్తున్నాయంటే మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఫుల్ఫిల్ అవి అయిన తర్వాత మీ కనెక్షన్ ఎలాంటిది, అసలు ఎంత సేక్రెడ్ కనెక్షన్, ఎంత డివైన్ కనెక్షన్ అనేది మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరిద్దరూ కలవబోతున్నారు. అండ్ ఒక పవర్ఫుల్ ఎనర్జీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అది మీ లైఫ్ని కంప్లీట్గా ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్ళబోతుంది. యూనివర్స్ అండ్ మీ యాన్సిస్టర్స్, స్పిరిచువల్ గైడ్స్, ఏంజల్స్ వీళ్ళందరూ కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు ఈ విషయంలో. సో రీయూనియన్ అనేది తప్పకుండా ఉంది మీ విషయంలో. మీ ఇద్దరు త్వరలోనే రీయూనియన్ అవ్వబోతున్నారు. అండ్ లాంగ్ టర్మ్ వ్యూ, 7 of coins. మీరు ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆర్ మీ పర్సన్ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేస్తుంటే అది ఇప్పుడు మీ పర్సన్కి వస్తుంది. మేబీ చిట్స్ ఆర్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ పాలసీస్ కానీ ఏమైనా కట్టి ఉంటే మీ పర్సన్, అవన్నీ కూడా ఇప్పుడు మెచ్యూరిటీకి రాబోతున్నాయి. అండ్ సడన్ క్యాష్ ఏదో మీ పర్సన్ చేతికి అందబోతుంది. అండ్ తను చేసిన హార్డ్ వర్క్కి ఒక బెస్ట్ రిజల్ట్ అయితే రాబోతుంది ఇప్పుడు. అండ్ లవర్స్ కార్డ్, చాలా సేక్రెడ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ మనకి. లవర్స్ కార్డ్, 2 of cups. సో మీది ఒక డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అని చెప్తూనే ఉన్నాను రీడింగ్ స్టార్టింగ్ నుండి. సో ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా. అండ్ నెంబర్ 6 ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్. 6, 15, 24 డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ వీడియోస్ చూసే వాళ్ళలో. ఓకే, ఆర్ 6 days ఆర్ 6 weeksలో మీరు అండ్ మీ పర్సన్కి రీయూనియన్, మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 100% ఇక్కడ గ్యారంటీ ఇవ్వచ్చు. ఓకే, రిలేషన్షిప్ అండ్ రీయూనియన్ అనేది జరగబోతుంది. అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఇది ఒక డీప్ లవ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ నుండి. ఓకే, అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి, నైట్ ఆఫ్ వాండ్స్. బట్ ఇక్కడ కొంచెం టాక్సిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అండ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. సో మీ పర్సన్ మీ పైన చాలా ప్యాషనేట్ ఫీలింగ్స్తో ఉన్నారు, చాలా ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ ఇదొక ఎలాంటి ఎనర్జీ అని అంటే మీ పర్సన్ మీ వైపు ఇప్పటికిప్పుడే వచ్చేసి మీతో ఒక లైఫ్ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. బట్ ఆ సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయట్లేదు. తను ఎంత సాడ్గా ఉన్నా కూడా మిమ్మల్ని మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు. తను ఎంత హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా ప్రతి నిమిషం మీరే ఉంటున్నారు తన మైండ్లో. ఓకే, సో ఇదొక అన్ప్రెడిక్టబుల్ ఎనర్జీ. సో త్వరలోనే మీ పర్సన్ మీ దగ్గరికి ఒక అపాలజీతో రావచ్చు. అండ్ కొంతమంది విషయంలో ఇది ఒక న్యూ లవ్, అండ్ కొంతమంది విషయంలో సేమ్ లవ్లో, సేమ్ రిలేషన్షిప్లో ఒక కొత్త స్పార్క్ ఏదో చూస్తారు మీరు. అంటే ఒక న్యూ పర్సన్ని చూస్తారు, ఒక కంప్లీట్లీ చేంజ్డ్, ట్రాన్స్ఫార్మ్ అయిన పర్సన్ని చూస్తారు. అండ్ మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి. మీ లైఫ్ ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు మీరు. ఓకే, ప్రపోజల్స్ రాబోతున్నాయి మీకు. అండ్ మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటున్నారో, అంటే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో అదంతా కూడా నిజం అవ్వబోతుంది. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి చూద్దాం. వాట్స్ ద అడ్వైజ్? యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే 8 of Swords. మీరు లోన్లీగా ఉన్నట్టు ఫీల్ అవ్వకుండా, ఎలోన్గా ఉన్నట్టు ఫీల్ అవ్వకుండా, నెగిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోకుండా ఐసోలేషన్లో ఉండకండి. ఐసోలేషన్లో కూడా ఉండడం మంచిది కాదు అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. బయటికి వెళ్ళండి, అందరితో కలవండి, నేచర్లో కొంచెం టైం స్పెండ్ చేయండి,
ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మాట్లాడుతూ ఉండండి. మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో అది చెప్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఇది మీ పర్సన్కి యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ అనమాట. విక్టిమ్ మెంటాలిటీ వదిలేయమని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. ఓకే, ఎస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. టవర్ మూమెంట్ మీ పర్సన్ లైఫ్లో అంటే కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది సిచ్యువేషన్. సడన్ చేంజెస్ రాబోతున్నాయి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. ఓకే, సడన్ చేంజెస్ అండ్ డిజాస్టర్స్, అవేకనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. అంటే ఏంటి అని అంటే ఏది మంచి ఏది చెడు ఇవన్నీ నేర్చుకుంటారు. సో అవి మీ పర్సన్ ఎనర్జీస్. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూద్దాం. మీరు మీ పర్సన్ కోసం ఎలా ఫీల్ అవుతున్నారు అబౌట్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్. నైట్ ఆఫ్ కాయిన్స్. మీ పర్సన్ మీ వైపు వస్తారన్న స్ట్రాంగ్ నమ్మకం అయితే మీకు వచ్చేసింది. అంటే ఎలాగో వచ్చింది అని అంటే మీరు ఎక్కడో మీకోసం ఎవరైనా చెప్పుకోవడం కానీ, లేదా ఇంకెవరినైనా మీరు ఆస్ట్రాలజర్ ఇలా టారో కార్డ్ రీడర్స్ని కానీ ఇలాంటి వాళ్ళు ఎవరినైనా మీరు కలవడం కానీ ఏదో జరిగింది. టోటలీ చెప్పాలంటే మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు ఇప్పుడు. అంటే మీ పర్సన్ మీకోసమే పుట్టారు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. మీరు అంత హ్యాపీగా ఉన్నారు. మీది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా మీరు ఫిక్స్ అయిపోయారు అనమాట. ఎందుకంటే ఆ మధ్యలో ఎవరైతే వచ్చారో మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, మా రిలేషన్కి ఉన్న వాల్యూ ఎవరికీ లేదు అని ఫీల్ అవుతున్నారు మీరు. అదంతా కూడా 100% నిజం. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది నిజం అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అదే చూస్తున్నారు. అండ్ వరల్డ్ కార్డ్, మ్యారేజ్ కార్డ్, ఎండ్ ఆఫ్ సంథింగ్, పాస్ట్ టాక్సిక్ సిచ్యువేషన్స్ నుంచి అండ్ పాస్ట్ టాక్సిక్ రిలేషన్స్ మీ లైఫ్లో ఏదైతే ఉన్నాయో అవి కూడా మీరు వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ పర్సన్ కోసం మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. ఎందుకు అనంటే మీరు చాలా స్ట్రాంగ్గా కావాలి అనుకుంటున్న రిలేషన్ అనమాట ఇది. సో ఈ పర్సన్ కోసం మీ లైఫ్లో ఉన్న పాస్ట్ టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా వదిలేస్తున్నారు. ద వరల్డ్ కార్డ్, బ్రాండ్ న్యూ బిగినింగ్, బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవబోతుంది త్వరలోనే. అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. ఇప్పుడు చెప్పాను కదా, పాస్ట్ టాక్సిక్ రిలేషన్స్ అన్నిటినీ మిమ్మల్ని ఎవరైతే హోల్డ్ బ్యాక్ చేస్తున్నారో మీ లైఫ్లో ముందుకు వెళ్లకుండా, అలాంటి పీపుల్, టాక్సిక్ పీపుల్ అందరినీ వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలన్న ప్లాన్ మీకు కూడా ఉంది. అండ్ అగైన్ 2 ఆఫ్ కప్స్, డబుల్ క్లారిఫికేషన్ ఇక్కడ మనకి. మీది ఒక పాస్ట్ లైఫ్, డివైన్ కౌంటర్ పార్ట్స్, మీరు డివైన్ మాస్కులిన్, డివైన్ ఫ్యామిలీన్ కనెక్షన్ మీది, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ ఎవరైతే టాక్సిక్ రిలేషన్స్లో ఉన్నారో ఆ రిలేషన్స్ నుంచి కంప్లీట్గా వచ్చేస్తారు బయటికి. ఆ రిలేషన్స్ వదిలేయడానికి రెడీ అయ్యారు మీరు. అండ్ 9 ఆఫ్ సోర్డ్స్. అండ్ మీరు కూడా చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల మీరు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయినా కూడా నో యూజ్ అన్నట్టుగా బాధపడుతున్నారు. ఓకే, 3 ఆఫ్ వాండ్స్. సో మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మీరు మిమ్మల్ని హోల్డ్ చేస్తున్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ మీ లైఫ్ని, మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ. ఓకే, సో అసలు మీ పర్సన్ కోసం మీరు ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ కప్స్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ ఏమో ఒక స్టక్ ఎనర్జీలో ఉంటారు. ఎప్పుడు మీతో సరిగా కమ్యూనికేట్ చేయట్లేదు, సరిగా మీకు ఏదైనా అడిగితే రిప్లై ఇవ్వట్లేదు. కొంతమందికి అయితే కమ్యూనికేషన్ లేదు, కొంతమందికి బ్లాక్డ్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది
సేమ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దగ్గరే ఉంటున్నారు కానీ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండదు. మీరు ఒకవేళ రిప్లై కోసమే వెయిట్ చేసిన మెసేజ్ పెట్టి అటు నుంచి రిప్లై అనేది రావట్లేదు. అండ్ కొంతమంది మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేసి అక్కడ నుంచి ఏమీ రిప్లై రాకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది. ఇక్కడ మీ పర్సన్ ఒక డిసిప్లిన్డ్ పర్సన్. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఈ రిలేషన్ అసలు వర్కౌట్ అవుతుందా అనేది ఒక పెద్ద డౌట్ మీ పర్సన్కి. సో అందుకే మీకు ఏ విధమైన క్లారిటీ అనేది ఇవ్వలేదు. బట్ ఆ క్లారిటీ త్వరలోనే ఇవ్వబోతున్నారు. ఓకే, తన ఫస్ట్ ప్రయారిటీ మీరే అనేది ఇప్పుడు అర్థమైంది. మీ పర్సనల్ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అని అంటే ఎవరికి ఇస్తారంటే మీకే. సో అదే మీకు కూడా చెప్తారు. తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ సాడ్ ఎనర్జీ నుంచి కంప్లీట్లీ బయటపడుతున్నారు. ఇప్పుడు మీ లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కొంతమందికి థర్డ్ పార్టీస్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి మీరు త్వరలోనే బయటపడుతున్నారు విత్ 2 of Swords ఎనర్జీ అండ్ 7 of Cups. మీరు కూడా మీ ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకున్నారు. మీ పర్సన్ ఎప్పుడైతే మీకు నో కమ్యూనికేషన్లో ఉంటారో మీరు ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరితో కూడా మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. మీ పర్సన్ ఎప్పుడైనా మీతో కాంటాక్ట్లో లేనప్పుడు, అంటే మీ పర్సన్కి అదొక అలవాటు. ఒక 2-3 రోజులు లేదా 4-5 రోజులు అట్లా మీతో కమ్యూనికేట్ చేయరు. అలాంటప్పుడు మీరు ఇలాంటి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. సో మీ ఆప్షన్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. బట్ వీళ్ళకి కూడా మీరు ఇందులోంచి ఈ ఆప్షన్స్ నుండి మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటారా, అలాంటి పర్సనా మీరు అంటే అది కూడా ఉండదు. జస్ట్ అలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. క్వీన్ ఆఫ్ వాండ్స్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువైపోయింది ఇక్కడ. అంటే మీ హ్యాపీనెస్, మీ సాడ్నెస్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ పైన డిపెండ్ అయి ఉంటున్నాయి. అంటే అక్కడ ఆ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ సాడ్గా ఉండడం వల్ల ఇక్కడ మీరు కూడా సాడ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్. బట్ ఆ సిచ్యువేషన్ త్వరలోనే టవర్ మూమెంట్ అనేది వస్తుంది. ఓకే, సో ఆ సిచ్యువేషన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. మీ పర్సన్కి మైండ్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు ప్రజెంట్ అయితే. సో మీ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. హ్యాపీ లైఫ్ చూడబోతున్నారు మీరు త్వరలో. సడన్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు మీరు విత్ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ కొన్ని విషయాల్లో ఇది హ్యాపీ ఎండింగ్. అండ్ మీ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్కి ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలని ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ డిసైడ్ అయ్యారు. అండ్ మీ విషయంలో జడ్జ్మెంట్ జరగాలి అనేది మీ పర్సన్ కూడా డిసైడ్ అయ్యారు. అంటే మీకు చేసిన అది గోస్టింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రాంగ్ అని తెలిసింది మీ పర్సన్కి. అండ్ ఇప్పుడు తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని వాటన్నిటిని కూడా చాలా ఫ్రాంక్గా ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు మీ పర్సన్. ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ని చూస్తారు ఇప్పుడు మీరు. మీరే తన సోల్మేట్ అనేది మీ పర్సన్కి ఇప్పుడు కంప్లీట్గా అర్థమైంది. సో మీతో ఇప్పుడు ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ ఒక స్ట్రాంగ్ మెసేజెస్ రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ స్ట్రాంగ్ ఏరీస్ అంటే మేష, సింహ, ధనుష్ రాశుల ఎనర్జీ ఇది. అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీరు. అండ్ 9 of Wands ఐసోలేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ని మిస్ అవుతున్నారు ఇక్కడ. సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో
ఏం జరగబోతుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో మీదొక ఫేటెడ్ కనెక్షన్, ఫేటెడ్ పార్ట్నర్ అనమాట ఇప్పుడు మీ పర్సన్ మీకు. సో నియర్ ఫ్యూచర్లో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ యూనివర్స్ ఆల్రెడీ మీకు డిసైడ్ చేసి పెట్టిందనమాట. మీకు రీయూనియన్ జరగబోతుంది. అండ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ అనేది జరగబోతుంది. అండ్ న్యూ లైఫ్ చూడబోతున్నారు. అది వెరీ నియర్ ఉందన్నమాట, చాలా దగ్గరలోనే జరగబోతున్నాయి ఇవన్నీ మీ లైఫ్లో. సో మీ పర్సన్ మీకు త్వరలోనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్, మీకు ఇచ్చే సలహా, ఈక్వల్ గివ్ అండ్ టేక్. కొంతమంది ఇక్కడ మ్యారీడ్ పీపుల్ చూస్తున్నారు ఈ వీడియో. మ్యారీడ్ పీపుల్ విషయంలో ఏంటి అని అంటే ఈ 6 ఆఫ్ పెంటికల్స్ ఇప్పటి వరకు మీ లైఫ్లో ఒక రిలేషన్లో ఉండి ఉంటారు. ఆ రిలేషన్ ఎలాంటి రిలేషన్ అంటే వాళ్ళు జస్ట్ మిమ్మల్ని ఒక ఇంట్లో ఒక మెంబర్ అన్నట్టుగా చూస్తారు అంతే. బట్ అక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండదు. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ మీరున్న రిలేషన్లో. ఆ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ అయ్యి లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు కంప్లీట్లీ ఆ రిలేషన్ నుంచి మీరు డ్రాప్ అయిపోదామని ఫిక్స్ అయిపోయారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చే పర్సన్ కావాలి, ఎమోషనల్లీ అవైలబుల్ ఉన్న పర్సన్ కావాలి. ఇక్కడ డిఫరెన్సెస్ కాదు మీకు కావాల్సింది, ఎమోషనల్లీ అవైలబుల్ పర్సన్ కావాలి, సపోర్టింగ్ పర్సన్, కేరింగ్ నర్చరింగ్ పర్సన్ కావాలి మీకు. సో అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సనే మీ పర్సన్. సో ఆ పర్సన్ కోసం మీరు ఒక ప్రజెంట్ సిచ్యువేషన్ని వదిలేయడానికి మీరు ఫిక్స్ అయ్యారు. సో అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. అండ్ కొంతమంది విషయంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, మీ పర్సన్కి మీకు మధ్య, అవి క్లియర్ అవుతాయి. మీరు తనకి ఇవ్వడమో తను మీకు ఇవ్వడమో ఏదో జరిగింది. సో అవి ఇప్పుడు క్లియర్ చేస్తారు. ఓకే. గిఫ్ట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు అండ్ మీ పర్సన్. సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందనేది చూసాం. అండ్ బిహైండ్ ద డెక్ ద ఫూల్ కార్డ్. మీ పర్సన్ అండ్ మీరు నియర్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారంటే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీ లైఫ్లో. మీరిద్దరూ కలిసి ఒక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒక న్యూ రిలేషన్ విత్ ఓల్డ్ పర్సన్ అన్నట్టు ఉంటుంది. సేమ్ పాస్ట్ పర్సన్ కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ అయిపోయారు. ఇప్పుడు మీతో మైండ్ గేమ్స్ ఆడాలి అని కానీ, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి మళ్ళీ అని కానీ, అలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి లేవు మీ పర్సన్కి. చాలా ఏమంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిలా అయిపోయారు ఇప్పుడు మీ పర్సన్. సో ఇప్పుడు మీ ఛానల్డ్ మెసేజెస్ ఏంటి అసలు మీ పర్సన్ కోసం అనేది చూద్దాం. డ్యామేజ్. ఇద్దరికి మీరు ఒకరినొకరు హర్ట్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరూ హర్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. సో మీ పర్సన్ మీకు డ్యామేజ్ కాజ్ చేసినట్టు మీ పర్సన్ ఫీల్ అవుతుంటే ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ని అలాగే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ కోసం. అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు మీ పర్సన్కి ఉన్న ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు షేర్ చేసుకుని అవన్నీ సాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఓకే. సో ఒక న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మీరు కూడా మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చూస్తున్నారు. ఓకే. సో మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ ఛానల్ మెసేజెస్. కెమిస్ట్రీ. ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఇంటెన్స్. ఓకే. సో ఇక్కడ ఈ కెమిస్ట్రీ అంటే ఏంటి అని అంటే మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం తనకి పదే పదే గుర్తు రావడం అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. తను ఎప్పుడు సాడ్గా ఫీల్ అయినా, సాడ్గా అనిపించినా తనకి మీరు వెంటనే గుర్తుకు రావడం, ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్కి జరుగుతున్నాయి ప్రజెంట్. మేబీ హాలిడే సీజన్ వల్ల మీ పర్సన్కి చాలా టైం అనేది దొరుకుతుంది ఇక్కడ. కాబట్టి మీకోసం ప్రతి నిమిషం మీకోసమే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్.
అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇలా ఇంత సెపరేషన్ మీ మధ్య వచ్చి ఉండకూడదు, మీ పర్సన్ మీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు, తను చేసింది రాంగ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో తన డెస్టినీ మీరే అన్నట్టుగా కూడా తెలుస్తుంది మీ పర్సన్కి. ఎక్కడో అక్కడ మీది పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అని తెలుసుకున్నారు. సో ఇప్పుడు మీరే తన డెస్టినీ అనేది కూడా తెలుసుకున్నారు. సో అందుకే మిమ్మల్ని ఎంత వీలైనంత త్వరగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ మీతో ఏవైతే వేసుకున్నారో అవన్నీ కూడా మీతో చెప్పాలి. ఇప్పుడు కూడా తన యాక్షన్ తీసుకోకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోతారు అన్న భయం కూడా ఉంది. సో త్వరలోనే మీ రీయూనియన్. ఓకే, సో ఇంకా వాల్యూస్ కోసం ఆలోచిస్తున్నారు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఆ డిఫరెన్సెస్ అన్నీ మళ్ళీ మీరు కన్సిడర్ చేసి తన ప్రపోజల్కి నో అంటారేమో అన్న భయంతో కూడా ఉన్నారు. బట్ అవన్నీ మీరు కన్సిడర్ చేయట్లేదు. మీ పర్సన్కి అలాంటి భయం ఇక్కడ, అంతే. ఓకే, అంతకంటే ఇంకేం లేదు. సో ఇక్కడ అన్నీ చెప్పాను, నేను రాసులు కూడా చెప్పాను, సిగ్నిఫికెంట్ నెంబర్స్ చెప్పాను. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్లో పాజిటివ్ పాయింట్స్ అంటే మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.